భగవద్గీత తాత్పర్య సహితం 4వ అధ్యాయం జ్ఞానయోగం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహుమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిచ్వా కవే బ్రవీత్. శ్రీ భగవానుడు, వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతపః. అర్జున, ఇలా సాంప్రదాయ పరంపరగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయింది. స ఏవాయాం మయతేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నాకు భక్తుడివి స్నేహితుడివి కావటం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం రహస్యము అయిన జ్ఞానం సుమా. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాతౌ ప్రోక్త వానితి. అర్జునుడు, సూర్యుడు జన్మ చూస్తే ఏనాటిదో మరి నీవు ఇప్పటివాడవు. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను. శ్రీ భగవానువాచ బహుని మే వతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు, అర్జున, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి. వాటన్నిటినీ నేను ఎరుగుదును, నీవు మాత్రం ఎరుగవు. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. జనన మరణాలు లేని నేను సర్వప్రాణులకు ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను మాయాశక్తి వల్ల జన్మిస్తున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామహం. ఈ లోకంలో ధర్మం అధోగతి పాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జన సంరక్షణకు, దుర్జన సంహారానికి, ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తుంటాను. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్వక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, అలౌకికమైన నా అవతార రహస్యం యథార్థంగా ఎరిగిన వాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరుతాడు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నా మీదే మనస్సు లగ్నం చేసిన వాళ్ళు ఎంతోమంది తత్వజ్ఞానం అనే తపస్సు వల్ల పవిత్రులే నన్ను పొందారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మ్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళను అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులు అన్ని విధాలా అనుసరిస్తారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకంలో కర్మలకు ఫలం శీఘ్రంగా సిద్ధిస్తుంది. కనుకనే కర్మఫలం ఆశించి మానవులు దేవతలను ఆరాధిస్తారు. చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. వారి వారి గుణాలకు, కర్మలకు తగ్గట్టుగా 4 వర్ణాలు నేనే సృష్టించాను. అయినప్పటికీ వాటికి కర్తనైన నన్ను కర్తను కాదని, శాశ్వతుడనని తెలుసుకో. నమాం కర్మాణి లింబంతిన మే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను కర్మలంటవని, నాకు కర్మఫలాపేక్ష లేదని గ్రహించిన వాడిని కర్మలు బంధించవు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. మోక్షం పట్ల ఆసక్తి కలిగిన పూర్వులు కూడా
ఈ విషయం గుర్తించే కర్మలు చేశారు కనుక పురాతన కాలం నుంచి వస్తున్న కర్మ విధానం నీవు అనుసరించు. కిం కర్మకి మకర్మేతి కవయో ప్యత్రమోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యది జ్ఞాత్వా మోక్షాసే శుభాత్. పండితులు కూడా కర్మ ఏదో కర్మ కానిది ఏదో తెలియక తికమకలవుతున్నారు. సంసార బంధనాల నుంచి విముక్తి పొందటానికి అవసరమైన కర్మస్వరూపం వివరిస్తాను విను. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మ అంటే ఏమిటో, శాస్త్రాలు నిషేధించిన వికర్మ అంటే ఏమిటో, ఏ పని చేయకపోవటం అనే అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవటం అవసరం. కర్మతత్వాన్ని గ్రహించటం కష్టసాధ్యం. కర్మణ్యకర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చూసేవాడు మానవులలో బుద్ధిమంతుడు, యోగి, సమస్త కర్మలు ఆచరించేవాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఫలాసక్తి లేకుండా అన్ని కర్మలు ఆచరించటంతో పాటు జ్ఞానం అనే అగ్నితో పూర్వపు వాసనల్ని నాశనం చేసుకున్న వాడిని పండితుడని పెద్దలు చెప్తారు. త్వక్త్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సంహా. కర్మఫలాపేక్ష విడిచిపెట్టి నిత్యము సంతృప్తితో దేని మీద ఆధారపడకుండా కర్మలు చేసేవాడు ఏమీ చేయనివాడే అవుతాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. వాంఛలు వదిలిపెట్టి చిత్తము మనస్సు వశపరుచుకొని ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలం శరీర పోషణ కోసం కర్మలు ఆచరించేవాడు పాపం పొందడు. యదృచ్ఛాలాభసంతుష్ణో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధో వసిద్ధో చ కృత్వాపి నా నిబధ్యతే. అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ ఇతరుల మీద ఈర్ష్యపడకుండా సుఖదుఖాలకు లొంగకుండా జయాపజయాల పట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసిన బంధాలలో చిక్కుకోడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేని మీద ఆసక్తి లేకుండా విముక్తి పొంది మనస్సును ఆత్మజ్ఞానం మీదే నిలిపినవాడు భగవంతుడి ప్రీతి కోసం కానీ లోక కళ్యాణార్థం కానీ చేసే కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయి. బ్రహ్మార్పణం బ్రహ్మ విర్భాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞంలోని హోమ సాధనాలు, హోమద్రవ్యాలు, హోమాగ్ని, హోమం చేసేవాడు, హోమం చేయబడింది, హోమకర్మ పరబ్రహ్మ స్వరూపాలే అని భావించి యజ్ఞ కర్మలు ఆచరించేవాడు పరబ్రహ్మనే పొందుతాడు. దైవమేవా పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. దేవతలను ఉద్దేశించి కొంతమంది యోగులు యజ్ఞం చేస్తారు. మరి కొంతమంది బ్రహ్మం అనే అగ్నిలో ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తున్నారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొంతమంది చెవి లాంటి ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నిలోను, మరి కొంతమంది శబ్దాది విషయాలను ఇంద్రియాలనే అగ్నిలోను హోమం చేస్తున్నారు. సర్వానింద్రియా కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జహ్వతి జ్ఞానదీపితే. కొందరు ఇంద్రియాలన్నింటి వ్యాపారాలు, ప్రాణ వ్యాపారాలు జ్ఞానంతో ప్రకాశించే మనోనిగ్రహం అనే అగ్నికి అర్పిస్తున్నారు. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ్చయతయః సంసితవ్రతాః. దాన ధర్మాలే యజ్ఞంగా కొంతమంది, తపస్సే యజ్ఞంగా కొంతమంది, యోగ సాధనే యజ్ఞంగా కొంతమంది ఆచరిస్తున్నారు. కార్యదీక్ష కఠోర వ్రతం కలిగిన మరికొంతమంది వేదాధ్యయనమే యజ్ఞమని భావించి స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము చేస్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః
అలాగే ప్రాణాయామ పరులు కొంతమంది ప్రాణవాయువు అపానవాయువుల గతులను నిరోధించి అపానంలో ప్రాణము ప్రాణంలో అపానము హోమం చేస్తున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. మరికొంతమంది ఆహార నియమంతో ప్రాణవాయువులను ప్రాణాలలోనే అర్పిస్తారు. యజ్ఞాలు తెలిసిన వీళ్ళంతా యజ్ఞాల వల్ల పాప పంకిలాన్ని చాలనం చేసుకుంటున్నారు. యజ్ఞశిష్టామృత భుజోయాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకేస్తయజ్ఞస్య కుతోన్యః కురుసత్తమా. కురుకులభూషణ, యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞము ఒకటి చేయని వాడికి ఇహలోక సుఖం లేదు, పరలోక సుఖం అసలే లేదు. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణోముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో వశదీకరింపబడ్డాయి. అవన్నీ కర్మల నుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసార బంధం నుంచి విముక్తి పొందుతావు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతపః సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టం. సమస్త కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తం కావటం దీనికి కారణం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయ విధేయులతో నమస్కరించి సమయం సందర్భం చూసి ప్రశ్నించి సేవలు చేసి తెలుసుకో. యద్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యపి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయీ. ఆ జ్ఞానం తెలుసుకుంటే నీవు మళ్ళీ ఇలాంటి మోహం పొందవు. సమస్త ప్రాణులను నీలోనూ నాలోనూ కూడా చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానఫ్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపాత్ములందరిలోనూ మహాపాపివైనా సరే జ్ఞానం అనే తెప్పతోనే మా పాపసాగరాన్ని దాటివేస్తావు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, బాగా మండుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం అనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. కర్మయోగ సిద్ధి పొందిన వాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధిగచ్చతి. శ్రద్ధాశక్తులు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు బ్రహ్మ జ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అజ్ఞాచ్ఛాఛత్రధానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులు ఉండవు. యోగ సన్యస్త్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్జున, నిష్కామ కర్మ యోగం వల్ల కర్మఫలాలు విడిచిపెట్టి జ్ఞానంతో సంశయాలు పోగొట్టుకున్న ఆత్మజ్ఞానిని కర్మలు బంధించలేవు. తస్మాద్ జ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠ్నోత్తిష్ణ భారత. అర్జున, అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని జ్ఞానం అనే కత్తితో నరికివేసి నిష్కామ కర్మయోగం ఆచరించు, లేచి యుద్ధం చేయి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అది సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం,
శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని జ్ఞానయోగం అనే 4వ అధ్యాయం సమాప్తం.